ఏబిపిఎస్సి గ్రూప్ 2 మెయిన్స్ త్వరలో అంటే డిసెంబర్లో కానీ జనవరిలో కానీ మెయిన్స్ కండక్ట్ చేసే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి అని తెలుస్తుంది. సో ఏపీపీఎస్సి సంబంధించిన చైర్మన్ కొత్తగా అపాయింట్ అవ్వబోతున్నారు. చాలా రిఫార్మ్స్ అనేవి చేయబోతున్నారు. సో ఇమీడియట్గా ఇప్పుడు ఈ గ్రూప్ 2 మెయిన్స్ ప్రిపరేషన్ అనేది చాలా యాక్టివ్గా స్టార్ట్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే టైం అనేది కూడా చాలా తక్కువ ఉంది కాబట్టి. సో చాలామంది కాంటాక్ట్ చేశారు ఇంతకుముందు స్టడీ మెటీరియల్స్ కోసం, ఎస్పెషల్లీ ఏపీ హిస్టరీ మీద ఎక్కువ ఫోకస్ చేసి నాకు చాలా మెయిల్స్ అయితే వచ్చాయి. సో లాస్ట్ టైం గ్రూప్ 2 ప్రిలిమ్స్లో కూడా మన స్టడీ మెటీరియల్స్ అండ్ ఎంసీక్యూస్ ఆన్ టెక్నిక్స్ నుంచి మంచి కవరేజ్ అయితే వచ్చింది. టోటల్ 72% కవరేజ్ అయితే వచ్చింది. ఈవెన్ గ్రూప్ 1 ప్రిలిమ్స్లో కూడా 62% కవరేజ్ అయితే వచ్చింది. అలాగే లాస్ట్ టైం మన గైడెన్స్ బ్యాచ్ నుంచి లాస్ట్ టైం గ్రూప్ 2 నోటిఫికేషన్లో చాలామంది సెలెక్ట్ అవ్వడం జరిగింది. ఫనీ దీనికి జోన్ ఫస్ట్ ర్యాంక్ అయితే వచ్చింది. మనోజ్ దీనికి కూడా ఫైనల్గా సెలెక్ట్ అవ్వడం జరిగింది. ఉమాదేవి గారికి డీటీ వచ్చింది వితౌట్ ఎనీ కోచింగ్, ఓన్లీ త్రూ అవర్ మెటీరియల్ అండ్ గైడెన్స్ సెలెక్ట్ అవ్వడం జరిగింది. శ్రీహర్ష ఏసీటీఓ, విష్ణునందిని, అలాగే సాయి తేజ, శ్రీలక్ష్మి, యశస్విని వీరందరికీ కూడా లాస్ట్ టైం మంచి సర్వీస్ అయితే రావడం జరిగింది. అండ్ లాస్ట్ టైం కూడా డీటీ పోస్ట్ కూడా చాలా తక్కువ ఉన్నాయి. అండ్ ఈసారి చాలా ఎక్కువ వేకెన్సీ ఉన్నాయి. అండ్ ఈసారి ఎక్కువ రిజల్ట్స్ కూడా నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎందుకంటే పర్సనల్ మెంటర్షిప్ బ్యాచ్ బాగా ట్రైన్ చేయడం జరిగింది. సో ఈసారి ఎక్కువ నెంబర్లో నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ ఇవే కాకుండా గ్రూప్ 1లో కూడా డిప్యూటీ కలెక్టర్గా సెలెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు. అలాగే డిఎస్పీగా సెలెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు. అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గా సెలెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు. ఓకే, అలాగే కొంతమంది మన మెటీరియల్స్ ఫాలో అయ్యి ఎంపీడీఓస్గా సెలెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు. అలాగే ఇక్కడే కాదు, ఈవెన్ తెలంగాణలో కూడా మన పర్సనల్ మెంటర్షిప్ బ్యాచ్ నుంచి చాలా మంచి సెలెక్షన్స్ అయితే వచ్చాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆదిత్య నాన్ లోకల్ తెలంగాణ స్టేట్ అబ్బాయి ఇక్కడ ఏపీ గ్రూప్ 1 క్రాక్ చేయడం జరిగింది. మొత్తం మన స్ట్రాటజీస్ అన్ని అప్లై చేశారు, మన మెటీరియల్స్ అన్ని ఫాలో అయ్యారు. అండ్ స్టేట్ 53rd ర్యాంక్ అయితే వచ్చింది. అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గా సెలెక్ట్ అవ్వడం జరిగింది. అలాగే అద్వైత మన పర్సనల్ మెంటర్షిప్ బ్యాచ్. సో తిను గురుకుల డియర్ కింద సెలెక్ట్ అవ్వడం జరిగింది. చాలా మంచి పోస్ట్, మీకు తెలుసు గురుకుల డియర్ అనేది. అలాగే గాయత్రి అగ్రికల్చర్ ఆఫీసర్గా సెలెక్ట్ అవ్వడం జరిగింది తెలంగాణలో. స్టేట్ 50th ర్యాంక్ అయితే వచ్చింది. అలాగే స్నేహ, జ్యోతిర్మయి వీళ్ళందరూ కూడా ఫైనల్ గోల్స్ అయితే వచ్చాయి. అండ్ గ్రూప్ 4 చూసుకుంటే మొత్తం తెలంగాణ గ్రూప్ 4 ఆల్మోస్ట్ ఒక 7 లక్షల మందికి ఈ జిఆర్ అయితే ఇచ్చారు. 7 లక్షలు. సో దాంట్లో అరుణ్కి స్టేట్ ర్యాంక్ 137 అయితే వచ్చింది. అలాగే శ్రీకాంత్కి స్టేట్ ర్యాంక్ 130 అయితే వచ్చింది. అలాగే సాయి ప్రశాంత్ రెడ్డి 773 అండ్ దిలీప్ గారికి 924. సో టోటల్ ఇంత పెద్ద నెంబర్ చూడండి. మొత్తం 7,26,837లో ఈ ర్యాంక్ అయితే మన పర్సనల్ మెంటర్షిప్ బ్యాచ్ నుంచి వచ్చాయి. సో ఇలాగే మనకి డ్రగ్ ఇన్స్పెక్టర్ కూడా స్టేట్ 97th ర్యాంక్ రావడం జరిగింది. అలాగే లైబ్రరీ ఎగ్జామ్లో కూడా స్టేట్ ఫస్ట్ ర్యాంక్ అయితే రావడం జరిగింది. అలాగే పాలిటికల్ లెక్చర్స్లో స్టేట్ 3rd ర్యాంక్, అలాగే సింగరేణి జూనియర్ అసిస్టెంట్ ఎగ్జామ్లో స్టేట్ 19th ర్యాంక్. ఇలాగా మంచి సర్వీస్ అయితే రావడం జరిగింది. ఇంకా మెయిన్ ఎగ్జామ్స్ మనకి గ్రూప్ 1, గ్రూప్ 2 లాంటివి జరగలేదు. సో గ్రూప్ 1 మీద మనం ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకున్నాం అండ్ మంచిగా ట్రైన్ చేసాం పర్సనల్ మెంటర్షిప్ బ్యాచ్ని. సో చూడాలి వాళ్ళకి ఎగ్జామ్స్ ఎప్పుడు అవుతాయి, రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి అనేది. సో అది పక్కన పెడితే ఇప్పుడు గ్రూప్ 2 మెయిన్స్ అనేది మనకి ఎక్కడ ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి మెయిన్ ఛాలెంజింగ్ ఏరియా అంటే ఏపీ హిస్టరీ. సో మీరు అందరూ కూడా బిఎస్ఎల్ హనుమంతరావు, జోగినాయుడు ఇలాంటి స్టాండ్ బుక్స్ అయితే తెలుగు మీడియంలో చదువుతున్నారు. ఓకే, కానీ ఇప్పుడు కరెంట్ ట్రెండ్స్ అని మారిపోయి స్టేట్ పెన్స్ ఫామ్లో క్వశ్చన్స్ వస్తున్నాయి. మీకు ఒకసారి చూపిస్తానండి. ఎప్పుడు కూడా కరెంట్ ట్రెండ్స్ తగినట్టు ప్రిపరేషన్ అయితే చేయాలి. అది నేను ఎప్పటి నుంచో చెప్తున్నా. సో ఇక్కడ చూడండి, ఏపీఎస్సి 2024 ట్రెండ్స్ ఎలా ఉన్నాయి చూడండి. ఇక్కడ మీకు క్వశ్చన్స్ అనేవి ఇలా వస్తున్నాయి, స్టేట్ పెన్స్ ఫామ్లో వస్తున్నాయి. అది అంత ఈజీగా జరగట్లేదు. ఓకే, ఇలాగ స్టేట్ పెన్స్ ఫామ్లో ఎక్కువ ఇస్తున్నారు. అది కూడా ఏంటి, వేరే ఎగ్జామ్స్లో ఇలాంటివి కనిపించాయి. సో అలాంటిది ఇప్పుడు గ్రూప్ 2 మెయిన్స్లో ఎలా ఉండిపోతుందో చూసుకోండి. ఓకే, సో కరెంట్ ట్రెండ్స్ ఇంతకు ముందు డైరెక్ట్ క్వశ్చన్స్ అనేవి తగ్గిపోయి కొన్ని ఉంటున్నాయి, కానీ మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ మనకి మిక్స్ అండ్ మ్యాచ్ చేస్తున్నారు. మ్యాచ్ ద ఫాలోయింగ్ ఫార్మాట్లో కానీ ఇలాగా స్టేట్మెంట్స్ ఫామ్లో ఇస్తున్నారు. కాబట్టి కరెంట్ ట్రెండ్స్ని మీరు బాగా గమనించాలి, దాని తగినట్టు ప్రిపరేషన్ అయితే చేయాలి. సో ఇప్పుడు కంప్లీట్గా నేనేం చేశానంటే, ఇప్పుడు ఈ మెటీరియల్ ఏదైతుందో మొత్తం 1983 నుంచి టిల్ డేట్ ఏవైతే ఏపీఎస్సి ప్రీవియస్ క్వశ్చన్స్ అన్ని అనలైజ్ చేసి సో ఒక బ్లూ ప్రింట్ అయితే తయారు చేసి సో దాని మీద బేస్ చేసుకుని కంటెంట్ అంతా బిల్డ్ చేయడం జరిగింది. ఇది కూడా మీకేంటంటే 2 లెవెల్స్ కింద బ్రేక్ చేశాను. అదే ఇప్పుడు మోడర్నైజేషన్ కొన్ని 3 లెవెల్స్ కింద బ్రేక్ చేశాను. ఇలాగ బేసిక్ నుంచి అడ్వాన్స్ మీరు వెళ్తారు. ఏదో క్లమ్జీగా మొత్తం అంతా పడేసినట్టు కాకుండా స్టెప్ బై స్టెప్ ఏపీ హిస్టరీ అనేది కంప్లీట్గా ఇంగ్లీష్ మీడియంలో
ఇప్పుడు ఏదైతే మీరు ఎంతో తెలుగు మీడియం చదివారో సో దాన్ని అవే స్టాండ్ బుక్స్ని బేస్ చేసుకొని నేను ఈ కంటెంట్ డెవలప్ చేశాను బేస్డ్ ఆన్ పీవైక్యూ అనాలిసిస్ అలాగే బ్లూ ప్రింట్ అనాలిసిస్ అనమాట. సో టోటల్ ఇది ఒక 430 పేజ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ శాతవాహన చూసుకుంటే ఏన్షియంట్ ఇలాగ లెవెల్ 1 లెవెల్ 2గా బ్రేక్ చేశాను. ఓకే, అలాగే మిడివల్లోకి వచ్చరికి ఇలాగ లెవెల్ 1 లెవెల్ 2గా బ్రేక్ చేశాను. అదే మోడర్న్ హిస్టరీకి వచ్చరికి లెవెల్ 1 లెవెల్ 2 లెవెల్ 3 ఈ విధంగా బ్రేక్ చేయడం జరిగింది. ఇలా కంప్లీట్గా బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్కి అయితే ఈ కంటెంట్ అంతా డిజైన్ చేశాను అనమాట. సో టోటల్ ఇది ఒక 430 పేజ్ ఉంటుంది. కంప్లీట్గా మొత్తం పీవైక్యూ అనాలిసిస్ బేస్ చేసుకొని బ్లూ ప్రింట్ బేస్ చేసుకొని డివైడ్ చేసిన కంటెంట్ ఇదంతా కూడా. ఓకే, సో ఈ విధంగా కంప్లీట్గా డిజైన్ చేయడం జరిగింది. అలాగే నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ చూసుకుంటే ఇప్పుడు సోర్స్ ఆఫ్ క్వశ్చన్స్ మనకి చాలా చాలా ఇంపార్టెంట్. అంటే లాస్ట్ 5 years పేపర్స్ గమనిస్తే ఎక్కువ ఎస్ఎన్టీ అనేవి కూడా గవర్నమెంట్ వెబ్సైట్స్ ఏవైతే అఫీషియల్ గవర్నమెంట్ వెబ్సైట్స్ ఉన్నాయో దాని నుంచే క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏపీ హిస్టరీ చూసుకుంటే ఎక్కువ మనకి బిఎస్ఎల్ హనుమంతరావు ఇలాంటి స్టాండ్ బుక్స్ నుంచి మనకి క్వశ్చన్స్ అయితే వచ్చాయి. సో అందుకు మనం దాని నుంచి బేస్ చేసుకొని కంటెంట్ బిల్డ్ చేసాం. ఇలాగ ఏవైతే ఏపీఎస్సీ తరకు అఫీషియల్ సోర్సెస్ ఏవైతే ఉన్నాయో అది నేను ఫిగర్ అవుట్ చేశాను, వాటిని ఐడెంటిఫై చేసి కంటెంట్ అయితే బిల్డ్ చేశాను. ఓకే, ఇక్కడ కూడా ఏంటంటే టోటల్ 3 పవర్ పేజ్ ఉంటాయి. సో 344 పేజ్ కంటెంట్ అనమాట. ఇది కూడా 2011 యూపీఎస్సీ సివిల్ సర్వీస్ టిల్ డేట్ అంటే 2016 ఏడబ్ల్యూ ఎగ్జామ్ ఏదైతుందో ప్రిలిమ్స్ది, సో అప్పటి నుంచి ఇప్పుడు దాకా జరిగిన ఎగ్జామ్స్ అన్నీ కూడా అలాగే యూపీఎస్సీ సివిల్ సర్వీస్ కూడా మొత్తం అన్ని కూడా అనలైజ్ చేసి ఆ బ్లూ ప్రింట్ బట్టి మీకు కంటెంట్ బిల్డ్ చేశాను. ఓకే, సో కంటెంట్ అంతా కూడా ఇదే ఫార్మాట్లో మీకు ఇచ్చాను. మొత్తం సైన్స్ అండ్ టెక్ అంతా కూడా స్క్రాచ్ నుంచి అంటే బేసిక్స్ నుంచి బిల్డ్ చేశాను అనమాట. ఇది కూడా మొత్తం బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్. ఎందుకంటే చాలామందికి ఇది టెక్నికాలిటీ సబ్జెక్ట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి సో డైరెక్ట్ టు ద పాయింట్ ఇస్తే అది వర్కౌట్ కాదు. సో అందుకు నేను ఏం చేశాను, కంప్లీట్ బేసిక్ లెవెల్ నుంచి బిల్డ్ చేశాను అనమాట. కంటెంట్ అంతా కూడా అన్ని కూడా గవర్నమెంట్ వెబ్సైట్స్ నుంచే బిల్డ్ చేశాను. సో ఇదంతా కూడా మళ్ళీ ప్రీవియస్ క్వశ్చన్స్ బేస్ చేసుకొని ఆ బ్లూ ప్రింట్ బేస్ చేసుకొని బిల్డ్ చేసిన కంటెంట్ అంతా కూడా మొత్తం బేసిక్ నుంచి మీకు అడ్వాన్స్ లెవెల్ ఉంటుంది. సో మొత్తం 360 degrees అయితే కవర్ చేశాను సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా. అలాగే ఇప్పుడు ఎన్విరాన్మెంట్ చూసుకున్నా సరే మనకి కొన్ని స్టాండ్ బుక్స్ కొన్ని అఫీషియల్ వెబ్సైట్స్ ఏవైతే ఉన్నాయో సో దాని నుంచి కంప్లీట్గా బిల్డ్ చేశాను. ఇది కూడా 2011 నుంచి టిల్ డేట్ ఏవైతే స్టేట్ పిఎస్సీ అండ్ యూపీఎస్సీ పేపర్స్ ఉన్నాయో సో వాటిని బేస్ చేసుకొని బిల్డ్ చేసిన కంటెంట్. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ నేను పీవైక్యూ అనాలిసిస్ డైరెక్ట్గా నేను యాడ్ చేశాను. ఎందుకంటే ఇది స్టాటిక్ పార్ట్ కాబట్టి ఇక్కడ నీకు లింక్ చేశాను అనమాట. ఇప్పుడు సైన్స్ అండ్ టెక్నాలజీ అనుకోండి అక్కడ స్కోప్ తక్కువ ఉంటుంది, ఎందుకంటే చాలా తక్కువ క్వశ్చన్స్ మనకు కనిపిస్తాయి ఎస్ఎన్టీ. అదే ఎన్విరాన్మెంట్కి కొంచెం బల్క్ అమౌంట్ ఆఫ్ క్వశ్చన్స్ నాకు కనిపించాయి. అందుకు నేను ఏం చేశానంటే ఇప్పుడు ఎన్విరాన్మెంట్ మీ అందరికీ కొత్త అండ్ చాలా డీటెయిల్గా ఇచ్చారు. ఓకే, సో అందుకు ఈ ప్రీవియస్ క్వశ్చన్స్ అనాలిసిస్ కూడా యాడ్ చేసి కంటెంట్తో పాటు మీకు ఇచ్చాను. అంటే మీకంటూ ఒక ఐడియా ఉండాలి కదా అసలు క్వశ్చన్స్ ఎలాగ వస్తాయి, ఏ పాయింట్ ఆఫ్ వ్యూ రావడానికి అవకాశం ఉంది, ఏ కీవర్డ్ మీద అడుగుతున్నారు, సో దాని స్కోప్ ఎంత ఉంది, సో కరెంట్ రిలవెన్స్ బేస్ చేసుకొని మనం ఎలా చదువుతున్నాం, సో సరైన ట్రాక్లో చదువుతున్నాం లేదా, ఇవన్నీ కూడా క్రాస్ చెక్ చేసుకోవాల్సిన ఎక్స్ ఫ్యాక్టర్స్ చాలా ఉంటాయి. సో అందుకు కంప్లీట్గా ఇన్బిల్ట్గానే చేశాను ఇది పీవైక్యూ అనాలిసిస్ కూడా కంటెంట్తో పాటు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి వేస్ట్ మేనేజ్మెంట్ పొల్యూషన్ కంట్రోల్. సో ఏం చేశాను, సాలిడ్ వేస్ట్ మీద ఉంటే సాలిడ్ వేస్ట్ మీద ఉన్న క్వశ్చన్స్ అన్ని కూడా ఎంతో కలిగినవన్నీ కూడా ఇక్కడ పెట్టేశాను అనమాట. సో దీనివల్ల ఏంటంటే మీకు ఈజీ అవుతుంది కదా సో ప్యారలల్ కంటెంట్ చదివేటప్పుడు. ఓకే, ఇది కూడా కంప్లీట్గా పీవైక్యూ అనాలిసిస్ అలాగే బ్లూ ప్రింట్ అనాలిసిస్ బేస్ చేసుకొని చేసిన కంటెంట్. సో టోటల్ మీకు 282 పేజ్ మ్యాక్సిమం నేను సింప్లిఫై చేశాను. ఓకే, సో కంప్లీట్గా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో బిల్డ్ చేసిన కంటెంట్ ఇవన్నీ కూడా స్టడీ మెటీరియల్స్ అన్నీ కూడా. నెక్స్ట్ అలాగే ఇండియన్ ఎకానమీ చాలామందికి కొంచెం భయం. ఎందుకు భయం అంటే స్ట్రాంగ్ ఫౌండేషన్ అంటే బేసిక్స్ గ్రిప్ లేకపోవడం వల్ల, కాన్సెప్చువల్ క్లారిటీ అనేది లేకపోవడం వల్ల చాలామందికి ఎకానమీ అంటే భయం. సో దీన్ని కూడా నేను డీకోడ్ చేశాను. సో 1979 నుంచి టిల్ డేట్ ఏవైతే పేపర్స్ ఉన్నాయో యూపీఎస్సీ సివిల్ సర్వీస్లో అలాగే స్టేట్ పిఎస్సీ మన ఏపీఎస్సీ సంబంధించిన పీవైక్యూ అనాలిసిస్ బ్లూ ప్రింట్ తయారు చేసి సో దాని మీద చేసిన కంటెంట్ ఇది. ఓకే, సో ఇక్కడ కంప్లీట్ బేసిక్స్ నుంచి మీకు స్టార్ట్ చేశాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏబిసిడి ఆఫ్ ఎకానమీ, సో బ్యాక్ టు బేసిక్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫస్ట్ పాయింట్ ఉందా, ఇది ఆల్రెడీ ఏపీఎస్సీ ప్రీవియస్ క్వశ్చన్ ఇది. సో దాని నుంచి మొత్తం బిల్డ్ చేసిన కంటెంట్ అనమాట. ఓకే, అలాగే ఇక్కడ గ్రాస్ వాల్యూ యాడ్ అనే కీవర్డ్ మీద చాలాసార్లు మన క్వశ్చన్స్ వచ్చాయి. కానీ ఇక్కడ ఏంటంటే చాలామందికి కాన్సెప్చువల్ క్లారిటీ మిస్ అవుతుంది. సో ఇక్కడ మీరు సోషల్ ఎకనామిక్ అవుట్లుక్ చదువుతున్నప్పుడు కానీ ఎకనామిక్ సర్వే ఆఫ్ ఇండియా చదువుతున్నప్పుడు కానీ మీకు చాలాసార్లు న్యూస్ పేపర్ చదువుతున్నప్పుడు కానీ ఈ టర్మ్స్ వస్తాయి. కానీ దీని బ్యాక్గ్రౌండ్ ఏంటనేది మనకు తెలియదు కదా. సో స్టాటిక్ పార్ట్ మీద అడిగిన క్వశ్చన్ అనేది మనం ఆన్సర్ చేసేలా ఉండాలి. డైనమిక్ ఏమైనా నంబర్ బేస్డ్ క్వశ్చన్ అయినా సరే మనం ఆన్సర్ చేసే విధంగా ఉండాలి. సో అందుకు ఇవన్నీ కూడా మీకు సింప్లిఫై చేశాను అనమాట. ఓకే, సో ఫస్ట్ అంతా ఈ పవర్ ప్లే 1 అంతా కూడా మీకు ఇలా బేసిక్స్ మొత్తం ఇవన్నీ కూడా ఏంటంటే 1979 నుంచి టిల్ డేట్ ఏవైతే
కీవర్డ్స్ని బేస్ చేసుకొని బిల్డ్ చేసిన క్వశ్చన్స్ ఉన్నాయో ఆ మొత్తానికి కంటెంట్ అనమాట. సో ఎక్కడా కూడా మనం అవుట్ ఆఫ్ ద ట్రాక్ వెళ్తున్నట్టు కూడా మీకు తెలియదు. సో కంప్లీట్ 360 డిగ్రీ అప్రోచ్లో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎగ్జామ్కి రిలవెంట్గా బిల్డ్ చేసిన కంటెంట్ ఇది. అలాగే ఇప్పుడు ఎన్సీఆర్టీ ఎకానమీ, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇవి చాలా బుక్స్ ఉంటాయి. సో సింపుల్గా మీకు ఒక 90 పేజెస్లో మీకు అయిపోద్ది అనమాట. ఓకే, సో డైరెక్ట్గా మీకు చదివేసుకుంటే ఈజీగానే అర్థమైపోతుంది. ఓకే, సో కంప్లీట్ బేసిక్స్ నుంచి బిల్డ్ చేశాను నేను. అలాగే ఇప్పుడు కాన్సెప్చువల్ క్లారిటీ అంటే అడ్వాన్స్ లెవెల్. ఇప్పుడు ఇంతవరకు మీరు చూస్తుంది ఏంటంటే బేసిక్ లెవెల్ ఇవి. సో పవర్ ప్లే 1, పవర్ ప్లే 2 బేసిక్ లెవెల్, పవర్ ప్లే 3కి వచ్చారంటే కొంచెం అడ్వాన్స్ లెవెల్ అనమాట. సో ఈ అడ్వాన్స్ లెవెల్ కూడా మ్యాక్సిమం నేను సింప్లిఫై చేశాను. ఓకే, సో ఈ విధంగా కంటెంట్ పబ్లిక్ ఫైనాన్స్ అనేది చాలా మందికి టఫ్ ఏరియా. ఓకే, సో దానికి సంబంధించిన కంటెంట్ ఈ విధంగా నేను బిల్డ్ చేశాను అనమాట. అలాగే ఇప్పుడు తెలుగు అకాడమీ నుంచి కూడా మనకి కొన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి. ఈవెన్ గ్రూప్ 1 ప్రిలిమ్స్ లాస్ట్ ఇయర్ 2023లో కూడా 30 క్వశ్చన్లు 4 క్వశ్చన్లు మనకు కనిపించినాయి. డైరెక్ట్ అక్కడ తెలుగు అకాడమీ బుక్ నుంచి పిక్ చేసింది. కానీ అది చాలా బల్కీ బుక్ అది. సో ప్రతి లైన్ ప్రతి పాయింట్ కవర్ చేసుకుంటూ వెళ్దామని చాలా టైం పట్టేస్తుంది. సో మొత్తం నేను ఏం చేశానంటే ఏవైతే అవసరం మనకి ఎగ్జామ్కి రిలవెంట్, ఎందుకంటే పీవైక్యూ అనాలిసిస్ ఆల్రెడీ నేను చేశాను కాబట్టి బ్లూ ప్రింట్ అనేది ఆల్రెడీ నాకు ఐడియా ఉంది కాబట్టి సో దాని మీద చేసుకొని బిల్డ్ చేసిన కంటెంట్ ఇది. సో దాంట్లో ఇంపార్టెంట్ లైన్స్ అన్ని కూడా పిక్ చేసి ఇలాగ 1 లైనర్స్ కింద నేను కన్వర్ట్ చేశాను. ఓకే, సో ఈ విధంగా మనకి ఏంటంటే 4 మాడ్యూల్స్ అంటే ఇప్పుడు ఏపీ హిస్టరీ, తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంట్ అండ్ ఇండియన్ ఎకానమీ ఇవి మీకు ఇస్తున్నాను ఈ స్టడీ మెటీరియల్ ప్యాకేజ్ కింద. పాలిటీ అంటే అందరూ మ్యాక్సిమం లక్ష్మీకాంత్ చదువుతారు. సో మళ్ళీ దాని కంటెంట్ బిల్డ్ చేయడం అంతా కూడా మనకి అంత అడ్వాంటేజ్ ఉండదు. ఇంకోటి ఏపీ ఎకానమీ. సో ఏపీ ఎకానమీ అంటే లేటెస్ట్గా మనకి ఇంకా రాలేదు. ఓకే, సో లేటెస్ట్గా మనకి సోషల్ ఎకనామిక్ అవుట్లుక్ కానీ ఫుల్ లెంగ్త్ బడ్జెట్ కానీ రాలేదు, అందుకు అది ఇవ్వట్లేదు అనమాట. సో ఎగ్జామ్ డేట్ బట్టి మనకి అది ఏ సోర్స్ ఫాలో అవ్వాలని మనకు ఐడియా ఉండాలి. సో అందుకు మనం ఏం చేస్తున్నాం అంటే ఓన్లీ ఈ 4గిటిని మాత్రమే మీకు స్టడీ మెటీరియల్స్ అయితే ఇస్తున్నాను. ఓకే, ఎందుకంటే ఇక్కడ చాలా హర్డిల్స్ ఉన్నాయి అండ్ చాలా ఛాలెంజింగ్ ఏరియాస్ ఉన్నాయి అండ్ కొంచెం ప్రిపరేషన్ అనేది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ కన్వర్ట్ చేసుకుంటే అది మీకు ఈజీ అవుతుంది. ఓకే, సో దీంట్లో కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏమి ఉన్నాయో అది కూడా చెప్తాను మీకు. సో ఈ స్టడీ మెటీరియల్స్ ప్యాకేజ్లో పాలిటీ అయితే ఉండదు, ఏపీ ఎకానమీ అయితే ఉండదు. ఓకే, ఇవన్నీ కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు పీడిఎఫ్స్ అన్నీ కూడా. కాకపోతే దీంట్లో మీకు ప్రింట్ ఆప్షన్ అనేది ఉండదు, ఎయిట్ ఆప్షన్ కూడా ఉండదు. సో ప్రింట్ ఆప్షన్ అయితే కంప్లీట్గా డిజేబుల్ చేయడం జరిగింది, ఎయిట్ ఆప్షన్ అయితే అవ్వదు. ఓకే, సో ప్రింట్ తీసుకోవడానికి స్కోప్ అయితే లేదు. సో పీడిఎఫ్ అయితే మీరు డౌన్లోడ్ చేసుకొని చదువుకోవచ్చు. అలాగే దీంతో పాటు అడిషనల్గా మీకు ఒక స్లాట్ అయితే ఇస్తున్నాను. అంటే ఎవరైతే స్టడీ మెటీరియల్స్ తీసుకుంటారో వాళ్ళకి అడిషనల్ ఒక స్లాట్ అయితే ఇస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఏపీ హిస్టరీ ట్రెండ్స్ అనేవి మారినాయి. ఓకే, సో మీరు ఒకసారి 2024 జరిగిన ఎగ్జామ్ పేపర్స్ చూడండి. సో దాంట్లో ఏపీ హిస్టరీ క్వశ్చన్స్ చూడండి. ఇలాగా స్టేట్మెంట్స్ ఫామ్లో ఇస్తున్నారు, చాలా కష్టంగా ఇస్తున్నారు. ఓకే, సో దీనికంటూ ఒక ప్లాన్ బి అంటే మీరు ఏదైతే చదువుతున్నారో దాని నుంచి వస్తే ఓకే, కానీ ఖచ్చితంగా 75కి 75 క్వశ్చన్స్ 100% యాక్యురసీ అయితే ఎవరు చేయలేరు. ఓకే, మరి అంత ఈజీగా ఇవ్వరు. సో లెవెల్ ఆఫ్ డిఫికల్టీ పెంచుతున్నారు కూడా. సో ఇప్పుడు కొత్త చైర్మన్ గారు వస్తారు, ఇంకా కొత్త ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి, ఇంకా కొన్ని రిఫార్మ్స్ చేస్తారు, కొంచెం డిఫరెన్స్ అనేది తీసుకురావడానికి ట్రై చేస్తారు ముందు వాటితో కంపేర్ చేసుకుంటే. సో కాబట్టి లెవెల్ ఆఫ్ డిఫికల్టీ అనేది పెరుగుతుంది. ఇప్పుడు మీరు ఒకసారి చూడండి, మనకి లెవెల్ ఆఫ్ డిఫికల్టీ పెరిగిపోయింది, లెంగ్తీ క్వశ్చన్స్ వస్తున్నాయి, కంప్లీట్గా మిక్స్ అండ్ మ్యాచ్ జరుగుతున్నాయి. సో ఈ ట్రెండ్స్ని బేస్ చేసుకుని ఏపీ హిస్టరీ అనేది మీకు ఏమైనా బౌన్సర్ అయినా సరే, అంటే క్వశ్చన్కి ఆన్సర్ తెలియకపోతే మనకి ప్లాన్ బి ఏదో ఉండాలి కదా. సో ఆ ప్లాన్ బిఏ మీకు ఇక్కడ స్లాట్లో చెప్తాను. జస్ట్ మీకు 30 మినిట్స్ ఉంటుంది. మీకు ఏపీ హిస్టరీకి సంబంధించిన ప్రీవియస్ క్వశ్చన్స్ 2024లో జరిగిన క్వశ్చన్స్, 2019లో కొన్ని క్వశ్చన్స్ మీకు ఒక పీడిఎఫ్ కింద మీకు ఇస్తాం. సో మీరు అవి సాల్వ్ చేయాలి, వచ్చినా రాకపోయినా పర్లేదు. ఓకే, అన్ని క్వశ్చన్స్ రాకపోయినా పర్లేదు, మీరు ఎగ్జామ్లో ఏ విధంగా ఆలోచించాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదే క్వశ్చన్ అనుకోండి, ఇది మీకు బౌన్సర్ అయింది. ఓకే, జనరల్గా ఏం చేస్తారు, రిస్క్ ఎందుకు అని చెప్పి వదిలేస్తారు. కానీ మనం ఏంటంటే ఈ ప్లాన్ బి అనే చెప్తాం. ఓకే, సో ప్లాన్ బి ద్వారా మనం కొంచెం క్యాలిక్యులేటర్ రిస్క్ తీసుకొని క్వశ్చన్స్ ఎలా సాల్వ్ చేయొచ్చు అనేది మీకు స్లాట్లో చెప్తాను అనమాట. ఇది జస్ట్ ఒక 30 మినిట్స్ అంతే. జస్ట్ మీకు 30 మినిట్స్ స్లాట్ అయినా సరే మీకు దాని ఇంపాక్ట్ అనేది మీకు ఎగ్జామ్ కండిషన్స్లో రియాలిటీలో మీకు తెలుస్తుంది. ఓకే, సో దీనికి చాలా అమౌంట్ ఆఫ్ ప్రాక్టీస్ ఉండాలి అండ్ కొంచెం ఎగ్జామినర్ మైండ్ సెట్ అర్థం చేసుకునే స్కిల్స్ కూడా ఉండాలి. అందుకు మీకు ఈ 30 మినిట్స్ స్లాట్ అనేది తీసుకుంటున్నాను అనమాట. ఇది ఖచ్చితంగా ఏపీ హిస్టరీకి మీకు టర్నింగ్ పాయింట్ అయ్యేలాగా మీకు చూస్తున్నాను. ఓకే, ఎందుకు ఏపీ హిస్టరీ మాత్రమే చెప్తున్నా అనేది మీకు తర్వాత తెలుస్తుంది. ఓకే, వన్స్ ఎగ్జామ్ కంప్లీట్ అయిన తర్వాత కానీ మీకు తెలియదు దీని ఇంపాక్ట్ ఏంటనేది. సో జనరల్గా ఏంటంటే స్టడీ మెటీరియల్స్ వరకు నేను డెలివర్ చేయొచ్చు,
కానీ అవుట్ ఆఫ్ పర్సనల్ ఇంట్రెస్ట్ అండ్ ఈవెన్ దీనికి ఒక రీజన్ కూడా ఉంది, స్ట్రాంగ్ రీజన్ కూడా ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక మీకు జోన్ ఫస్ట్ ర్యాంక్ ఫనీ చూపించాను. ఓకే, యాక్చువల్లీ దీని స్కోర్ ఎక్కడ డ్రాప్ అయింది, అన్నీ బాగా వచ్చినాయి. ఓకే, ఏపీ హిస్టరీ తగ్గిపోయింది. ఓకే, సో దీన్ని కంప్లీట్గా ఇంగ్లీష్ మీడియంలో ప్రిపేర్ అయ్యారు. సో ఎక్కడ ప్రాబ్లం అయిందంటే ఏపీ హిస్టరీయే ప్రాబ్లం అయింది. అందుకు నేను స్పెషల్ ఇంట్రెస్ట్ మీకు నేను తీసుకుంటున్నాను. ఓకే, సో మీకు ఇంగ్లీష్ మీడియం పరంగా ఏపీ హిస్టరీలో కూడా మంచి స్కోర్ వచ్చి మంచి సర్వీస్ వచ్చేలాగా ఆ స్లాట్ అనేది యాడ్ చేశాను అనమాట. సో స్టడీ మెటీరియల్స్ అదేవిధంగా డిజైన్ చేశాను మీకు మంచి మార్క్స్ వచ్చేలాగా. అలాగే ఈ 1-to-1 స్లాట్ కూడా అందుకే తీసుకుంటున్నాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇంకో క్వశ్చన్ 2024లోనే ఇచ్చారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరే చూడండి, మీ లెవెల్ ఆఫ్ ప్రిపరేషన్తో మీరు ఈ క్వశ్చన్ చూడండి. ఓకే, ఇన్ కేస్ మీకు ఈ క్వశ్చన్కి ఆన్సర్ తెలియకపోతే ఏం చేస్తారు ఎగ్జామ్లో, అది కూడా ఆలోచించాలి కదా. ఓకే, సో ఈ 1-to-1 స్లాట్ తీసుకునేది ఈ రీజన్ కోసం. ట్రెండ్స్ మారిపోయి ఒకప్పుడు డైరెక్ట్ క్వశ్చన్స్ వచ్చేస్తే ఈ స్లాట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకు తీసుకుంటా అంటే అవుట్ ఆఫ్ పర్సనల్ ఇంట్రెస్ట్, మీకు ఇంకా బెటర్ మార్క్స్ వచ్చేలా చేయాలి ఏపీ హిస్టరీ సెక్షన్లో అని చెప్పి ఈ ఏరియాస్ని మీరు స్ట్రాంగ్ ఏరియా కింద కన్వర్ట్ చేసుకోవాలని చెప్పి కొన్ని టెక్నిక్స్ని మీకు నేర్పిద్దామని 2024 ట్రెండ్స్ తగినట్టుగా ఈ గూగుల్ మీట్ 1-to-1 ఇంటరాక్షన్ ఈ 30 minutes స్లాట్ అనేది మీకు అరేంజ్ చేస్తున్నాం. ఓకే, ఎగ్జామ్ కండిషన్స్లో మనం ఎలాగా థింక్ చేస్తున్నాం, మనం ఏ విధంగా క్వశ్చన్ అర్థం చేసుకుంటున్నాం, ఎగ్జామినర్ మైండ్ సెట్ని ఎలా డీకోడ్ చేస్తున్నాం, ఓకే, ఇవన్నీ కూడా క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఎందుకంటే ప్రతి క్వశ్చన్లో ఎగ్జామినర్ అనే వ్యక్తి మిమ్మల్ని ఎలా ఫెయిల్ చేయాలని ట్రై చేస్తారు. ఓకే, సో లెవెల్ ఆఫ్ డిఫికల్టీ పెంచేస్తున్నారు. సో ఇక్కడ స్టేట్ పిఎస్సి తాలూకు అల్గోరిథం కానీ స్టాండ్స్ కానీ ప్యాటర్న్స్ కానీ కంప్లీట్గా తెలిస్తే కదా తప్ప మీరు ఈ 1:100 రేషియోలో బీట్అవుట్ చేసి ఆ టాప్ సర్వీస్ అయితే కొట్టలేరు. ఇది ఫ్యాక్ట్. ఓకే, ఇక్కడ మీరు ఆ ట్రాప్లో పడకుండా మిగతా కాంపిటీషన్ బీట్ చేసేలాగా మీకంటూ మీరైతే కోరుకున్న సర్వీస్, సో దానికి దగ్గరికి వెళ్ళేలాగా ఈ స్లాట్లో కొన్ని టెక్నిక్స్ చెప్తాను. కోర్స్ స్టడీ మెటీరియల్స్లో కూడా నేను ఆ విధంగానే కంటెంట్ అయితే డెలివర్ చేశాను కూడా. ఓకే, సో ఇప్పుడు కాంపిటీషన్ ఎక్కువ, ఆల్మోస్ట్ ఒక 90,000 మంది రాయబోతున్నారు, అంత ఈజీ కాదు. కాబట్టి కంపల్సరీ మనం పీవైక్యూ అనాలిసిస్ మీద మీరు ఫోకస్ చేయాలి, బ్లూ ప్రింట్ అనాలిసిస్ మీద ఫోకస్ చేయాలి, ఎగ్జామినర్ మైండ్ సెట్ మీద ఫోకస్ చేయాలి. అలాగే ఇక్కడ క్వశ్చన్లు ఏవైతే ట్రాప్స్ ఉంటాయో ఆ కీవర్డ్స్ మీద కూడా ఫోకస్ చేయాలి. సో దీనికి చాలా అమౌంట్ ఆఫ్ ప్రాక్టీస్ కూడా అవసరమే. ఓకే, సో అందుకు ఈ స్లాట్ అనేది మీకు అరేంజ్ చేస్తున్నా. ఓకే, సో ఖచ్చితంగా మీకు ఇంపాక్ట్ తెలుస్తుంది ఎగ్జామ్ కండిషన్స్లో. ఆల్రెడీ మన వాళ్ళు ఎంతమంది ఎవరైతే నా పర్సనల్ మెంటర్షిప్ బ్యాచ్లో బయట టెస్ట్ సిరీస్లు రాస్తున్నారు అండ్ ఏపీసీలో కూడా చాలా మంచి మార్క్స్ అయితే స్కోర్ చేస్తున్నారు, మిగతా వాటిలో కూడా చాలా మంచి మార్క్స్ అయితే స్కోర్ చేస్తున్నారు. ఓకే, ఈవెన్ ప్రిలిమ్స్లో కూడా ఏవైతే ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్లో ఇంతమంది క్వాలిఫై అయ్యారు. ఓకే, స్టేట్లో ఏవైతే టాప్ 10 మార్క్స్ ఉన్నాయో సో దాంట్లో 2 మన వాళ్ళే ఉన్నారు. ఆ మార్క్స్ నేను చెప్పను, ఖచ్చితంగా గ్రూప్ 2 మెయిన్స్ అఫీషియల్ రిజల్ట్స్ బయటకు వచ్చిన తర్వాత వీళ్ళు ఎంత స్కోర్ చేశారు, మెయిన్స్లో ఎంత స్కోర్ చేశారు కూడా మీకు చెప్తాను. సో అప్పుడు దాకా నేనేం మాట్లాడిన అసలు. ఓకే, లెట్ మీ షో ద రిజల్ట్స్, అప్పుడే మీకు తెలుస్తుంది ఎంత ఇంపాక్ట్ అనేది మనం చూపించగలం అనేది మీకు అప్పుడే తెలుస్తుంది. సో అందుకే నేను పెద్దగా ముందు మాట్లాడను, రిజల్ట్ వచ్చిన తర్వాత మాత్రం ఖచ్చితంగా గట్టిగా మాట్లాడతాను. ఓకే, సో అదనమాట. ఇదేదో మనం కొత్తగా చేస్తుంది కాదు, చాలా అమౌంట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది. నేను పర్సనల్గా ట్రైన్ చేసిన వాటిలోనే ఈ రిజల్ట్స్ అని చూపిస్తున్నాను. ఇటు ఏపీలో చూపించాను, అటు తెలంగాణలో కూడా చూపించాను. ఓకే, సో ఇది ఓవరాల్గా నేను చెప్పాలనుకుంది. సో ఇప్పుడు మీకు ఈ స్టడీ మెటీరియల్స్ కనుక అవసరం ఉంటేనే ఏదో తీసుకొని దాచుకుందాం అంటే మాత్రం వద్దు. స్టడీ మెటీరియల్స్ నా దగ్గర ఉన్నాయి అని చెప్పుకోవడానికి మాత్రం వద్దు. ఒకటి ఇక్కడ మీరు బలంగా ఫిక్స్ అవ్వాలి ఏంటంటే మీకు ఇది ఎంతవరకు యూజ్ అవుతుంది, మీకు ఎంతవరకు ఇది అవసరం. అలాగే ఇప్పుడు నేను మీ స్కోర్ని పెంచగలనా లేదా, నేను మీకు ఇప్పుడున్న సిచ్యువేషన్ కన్నా బెటర్ మార్క్స్ చేయగలనా లేదా, మీరు అనుకున్న సర్వీస్ వచ్చేలా నేను చేయగలనా లేదా అనేది ఆలోచించండి. ఇదంతా కూడా మనకి అవసరం ఉంటేనే చేయాలి, అంతే తప్ప స్టడీ మెటీరియల్స్ తీసుకున్నాను నేను దాచుకుంటా అంటే ఇక్కడ కుదరదు. ఓకే, నేను పర్సనల్గా ఒక ట్రైన్ చేస్తున్నానంటే ఖచ్చితంగా సర్వీస్ వచ్చేలా చేయడమే నా బాధ్యత.
సో అందుకు 100% మీకు ఇది అవసరం ఉంటేనే చూడండి. ఏదో మెటీరియల్స్ ఉన్నాయి తీసుకుందాం దాచుకుందాం అంటే మాత్రం వద్దు. ఓకే, ఖచ్చితంగా మీకు అవసరం ఉండాలి. అండ్ ఖచ్చితంగా మీరు ఏదైతే సర్వీస్ కోసం మీరు ఏం చేస్తున్నారో, ఇంతమంది కాంపిటీషన్ని నేను ఎలా బీట్ చేయగలను అనేది ఒకటి ఐడియా ఉంటుంది కదా. సో మీ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, మీ స్పీడ్ అండ్ యాక్యురసీ ఎలా ఉంది, ఓకే, ఎన్ని మార్కులు మీరు స్కోర్ చేయగలుగుతున్నారు బయట టెస్ట్ సిరీస్లో, ఇవన్నీ కూడా క్యాల్కులేట్ చేసుకోండి. ఇన్ కేస్ నేను మీకు ఏ విధంగా బెటర్మెంట్ చూపించగలను, మంచి మార్క్స్ తెప్పించగలను, ఓకే, నా కంటెంట్ ద్వారా మీకు ఏమైనా ఎక్కువ ఇంపాక్ట్ చూపించగలను అనే నమ్మకం ఉంటే అప్పుడు కాంటాక్ట్ చేయండి. ఓకే, సో ఇది నేను చెప్పాలనుకుంది. అవసరం ఉంటే మాత్రం కాంటాక్ట్ చేయండి. అండ్ ఖచ్చితంగా నేను 100% ఇంపాక్ట్ చూపించగలను, మీకు మంచి సర్వీస్ తెప్పించగలను, అల్టిమేట్గా టాప్ లేయర్లో కూర్చొని పెట్టగలను అనే నమ్మకం ఉంటేనే కాంటాక్ట్ చేయండి. ఓకే, సో కరెంట్ ట్రెండ్స్ అన్నీ కూడా గమనించే ఈ స్టడీ మెటీరియల్స్ డిజైన్ చేశాను. అండ్ స్లాట్లో కూడా కరెంట్ ట్రెండ్స్ని బేస్ చేసుకొని, ఆ లెవెల్ ఆఫ్ డిఫికల్టీని బేస్ చేసుకొని మేము ట్రైన్ చేస్తాము. ఓకే, సో ఇది వాట్సాప్ నెంబర్ 8143746589. మీకు అవసరం ఉంటేనే కాంటాక్ట్ చేయండి. ఓకే, సో దట్స్ ఇట్ ఫర్ వీడియో అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.